కట్నాలు ఇట్లా చాలా తక్కువ శాతం అవి. అప్పుడు నేరాలు ఘోరాలు టీవీలో మీద ప్రోగ్రాంలు వస్తాయి చూడండి, దాంట్లో అన్ని పిరుడితో లేచిపోయింది, భర్తకు చంపేసింది, ఇవే అక్రమ సంబంధాలు, ఆమె పెట్టుకుంది ఈమె పెట్టుకుంది. ఎందుకు? ఒక్క తెలుగులో సామెత ఉంది, సూది సంధిస్తే దారం పోతూనే ఉంటుందని. అంతేగా, అదే కదా. కాబట్టి మనం అవకాశం ఇస్తున్నాం ఆమెకు. మనం సెక్స్ సరిగ్గా చేయకపోతే ఆమెకు ఆకలి ఉంది, ఆమెకు దాహం ఉంది, ఆమె దేహం దాహం ఇలా తీరాలి. కాబట్టి తప్పుదో పడుతుంటారు. అదే మగాడు నాలో లోపం ఉందని, నాలో దోషం ఉందని గ్రహించి ట్రీట్మెంట్ చేసుకుంటే, ఇప్పుడు నీ కళ్ళు వీక్ అయినాయి, నా కళ్ళు వీక్ అయితే కళ్ళద్దాలు తీసుకుంటాం, చెవులు వీక్ అయితే చెవుల విషయం తీసుకుంటాం, ఈ మోకాలు పాడైతే చిప్పలు మార్చుకుంటాం. ఇది పాడైతే రారేంది, భయపడతారు, సిగ్గుపడతారు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? చాలా మంది మాకు వచ్చి ఏం చెప్తారు తెలుసా, సార్ వారం రోజులు సార్ ఇంటికి పోక, ఎందుకే మా ఫ్రెండ్తో పట్టుకుంటున్నా సార్, క్యాంప్కి పోతున్నాను, అంగం లేట్ లేదు, మా భార్య సెక్స్ చేయమంటుంది సార్, నాకు కిందగాడలేదు సార్. ఇన్ని వంకలు చెప్పుకొని సాకులు చెప్పుకొని బయట ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, అంగస్తంభన ఎలా తగ్గుతుందో అలాగే రిపేర్ అవుతుంది, మళ్ళీ అలాగే రీకవర్ అవుతుంది. రండి, సిగ్గు వదిలిపెట్టి, బిడియం వదిలిపెట్టి, మీకు సమస్య ఉన్నట్టు చెప్పి, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర వెళ్తారు కదా, అలాగే రండి. ఇంకొక పెద్ద సమస్య, వీర్యం పల్చగా ఉంటే పిల్లలు పుట్టరా? అలా ఏం కాదు. వీర్యంలో కణాలు అంటే స్త్రీల్లో ఉన్న ఆ ఎగ్గుని పలగొట్టే శక్తి, ఆ కౌంట్, ఆ మోటిలిటీ లేకపోతే కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి మీరు అడిగినట్టు దానికి సమాధానం చెప్పాలి. వీర్యం చాలా పల్చగా ఉన్నా కూడా యునాని సైన్స్ చెప్తుంది వీడికి మగతనం తగ్గింది. వీర్యం పల్చగా ఉంటే టైమింగ్ కూడా తగ్గినట్టే. ఇప్పుడు నా ముందు టేబుల్ ఉంది అనుకోండి, దాని మీద నీళ్ళు వేసి అనుకో తొందర కింద పడుతుంది. అదే తేనేస్తే పడుతుందా? పడడానికి టైం పడుతుంది. వీర్యం చిక్కగా ఉంటే తొందర రాదు బయటికి, పల్చగుంటే తొందర బయటికి వచ్చేస్తుంది. అది పల్చగా ఎందుకు అవుతుంటే, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో టెస్టికల్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉంటుంది టెస్టికల్ టెంపరేచర్. అసలు నీకు ఒక మాట చెప్పాలి గురు, వీర్యం ఉత్పత్తి చేసేది టెస్టికల్ కావు. టెస్టికల్ వీర్యం ఉత్పత్తి చేయవు, కణాలే ఉత్పత్తి చేస్తాయి. దాని కొంచెం పైకి వస్తే సెమినల్ వెజికల్స్ అని చిన్న గ్రంథులు ఉంటారు ఉండే, దానిపైన వస్తే ప్రాస్టేట్, దానిపైకి వస్తే కాపర్ గ్లాండ్స్. ఈ 3 గ్రంథులు తెల్లటి పిగ్మెంటేషన్ తయారు చేస్తుంది. కానీ కణాలు మాత్రం బీజకోశాలు తయారయ్యాయి. అవి పైకి వచ్చి దీంట్లో కలిసాయి. అన్ని 4 గ్రంథులు, టెస్టికల్స్, సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్, కాపర్ గ్లాండ్, 4 కలిసి వీర్యం ఉత్పత్తి చేస్తాయి. ఈ 4 ఏది వీక్ అయినా వీర్యం తగ్గుతుంది, ఏది వీక్ అయినా వీర్యం పలసగా అవుతుంది. కాబట్టి ఈ 4 కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీర్యం ఆరోగ్యంగా ఉంటుంది. మామూలుగా సంతానం లేమి అనేది ఎంత పెద్ద సమస్య ఇప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలు పుట్టట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పుట్టాలి అంటే దీనికి ఏమన్నా రైట్ టైం, ఒక నెలలో పలానా టైంలో కలిస్తే పిల్లలు పుడతారనే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఎగ్గు పుట్టాలి, మ్యాచ్యూర్ అవ్వాలి, సేఫ్టీ పీరియడ్. భార్యతో కలిస్తే కడుపు రాకూడదు అంటే, ఆమె స్నానం అంటే ముట్టు రాకముందు, మెన్సెస్ రాకముందు వారం రోజుల ముందు ఈ టైంలో సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరు. వారం ముందు, వారం తర్వాత కూడా సెక్స్ చేసినా పుట్టరు. ఓకే, ఈ మధ్యలో టైం ఉంటుంది చూడండి, అప్పుడు ఎగ్ ఫార్మేషన్ మ్యాచ్లో ఉంటుంది, అప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, వారం ముందు వారం తర్వాత సేఫ్టీ పీరియడ్ అంటారు. ఇది అచ్చా, మధ్యలో ఉన్న పీరియడ్ కన్సీవ్ అయ్యే పీరియడ్. ఓకే, సో అటో వారం ఇటో వారం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అటు వారం ఇటు వారం తీసాక ఆమె డేట్ వస్తుంది, ఆమె 4-5 రోజులు అయిపోతాయి. మధ్యలో డేట్స్ ఉన్నాయి చూడండి, అప్పుడు ఖచ్చితంగా. ఓకే, అప్పుడు ఈ వీర్యం బాగుండాలి, మన పేషెంట్ వీర్యం బాగుండాలి, దాంట్లో అన్ని పురుగులు ఉండాలా, స్పమ్స్ ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 40 ఏళ్ళు దాటాక మనిషికి, అబ్బాయిలకి ప్రొస్టేట్ సమస్య వస్తుంది కదా, సో దాన్ని ఎట్లా సార్, దానికి ట్రీట్మెంట్ ఉంటుందా, ఎట్లా దాన్ని డీల్ చేయాలి? ఇప్పుడు అది గ్రేడ్ 3rd గ్రేడ్ పైన పోతుంది కొన్ని సందర్భాల్లో. అది బెనైన్ ప్రాస్టేట్ హైపర్ప్లాసియా అంటారు, దానికి BPH. ఓకే, ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రాస్టైటిస్ వస్తుంది. ఓకే, అయితే అక్కడ వాపు రాదు, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోయి యాక్చువల్ మన మూత్రం ద్వారానే ఇబ్బంది పడుతుంటుంది. అది వస్తుంటుంది, మూత్రం ఆగకపోవటం, లేదా చుక్కలుగా రావటం, వచ్చినా నొప్పి లేవటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రావటం, పాలియూరియా రావటం, చుక్కలు ఇవన్నీ ప్రాస్టేట్లో పెరుగుదల, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవటం వల్ల సమస్య. ఆపరేషన్ చేసినా కూడా పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ కొందరికి చాలా రోజులు పెట్టుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మాత్రం 70-80% కేసెస్ మాత్రం వితౌట్ సర్జరీ సక్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. 80 పైనే
ఓ వావ్. 80 పైన సర్జరీ ఓకే. లేకుండా అంటే ఎర్లీ స్టేజ్లో వస్తే సర్జరీతో పని లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇంకా చాలా ఉన్నాయి నా డౌట్స్. అవి అడిగే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే తర్వాత మళ్ళీ ఈ పరంపర కొనసాగిద్దాం సార్. ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నా ముందు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యునాని వైద్యంలో అద్భుతాలు సృష్టిస్తున్న డాక్టర్ అస్కరీ గారు మనతో ఉన్నారు. మరి చాలా లైంగిక సమస్యలకి ఆయన ఇచ్చే పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి. సో అలాంటి వాటికి సంబంధించి ఇప్పటికే మనం కొన్ని చేశాము, ఇంకా కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. సో వారిని అడిగి ఇవాళ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ డాక్టర్ గారు, బేసిక్గా చాలామంది చెప్పేది ఏంటంటే ఒక మనిషికి ఫినాన్షియల్ స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, టెన్షన్ ఉన్నా కూడా లైంగికంగా అంటే సెక్స్ చేయలేడు అంటారు. సో సెక్సువల్ ఇంపార్టెన్సీ అనేది బాడీలో ఉందా, మైండ్లో ఉందా? అసలు ఇది రెండు ఉంది ఇక్కడ. ఓ మైండ్లో బాడీలో అంటే బాడీ మైండ్లో బాడీ ఎక్కడ మైండ్ ఎక్కడ ఉంది? బాడీలో ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు దీనికి ఒక సమాధానం చెప్పాలి. అంగస్తవన సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఓకే. ఒకటి సైకలాజికల్, ఒకటి శారీరకం ఫిజియాలజికల్. ఇప్పుడు ఒక సంఘటన ఉంది, నా కుంగుబాటుకు గురి చేస్తుంది, అంటే నాకు ఏదో మనవైదన కుంగిబాటు దేనికైనా గురి చేస్తుంది. అప్పుడు నాకు వచ్చేది ఏంటంటే స్ట్రెస్ కదా. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ, నాకు బాస్ ఒక టార్గెట్ ఇచ్చాడు, ఆ టార్గెట్ కంప్లీట్ కాలేదు, నెల కావస్తుంది, నా మీద స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్తో నేను ఇంటికి వస్తాను, వచ్చి భార్యతో సుఖంగా ఉండాలి, సెక్స్ చేయగలగాలి అంటే స్ట్రెస్తో కుదరదు. ఎందుకంటే మన బాడీలో కార్టిజోల్స్ స్ట్రెస్ హార్మోన్స్ అంటారు, అవి ఓకే. అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తాయి. అవి ఎప్రినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అని, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ వస్తుంది. ఆ హార్మోను అంగం వైపు వచ్చే రక్త ప్రసరణకు అంటే ఆ ఫ్లోకు తగ్గించేసి టెస్టోస్టెరాన్ లెవెల్ పడేస్తుంటుంది. అది కార్టిజోల్స్, ఓకే. స్ట్రెస్ హార్మోన్స్, ఫియర్ హార్మోన్స్. ఓకే. అది మనం సైకలాజికల్గా మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు ఇలా జరుగుతుంటుంది. చాలామంది మానసిక ఒత్తిడి వల్ల భారత్ దగ్గరికి వెళ్ళి విఫలం అవుతుంటారు. ఓకే. నేను ఏం చెప్తానంటే దీనికి పరిష్కారం, మనం ఇంటి బయట చెప్పులు వదిలిపెడతాం కదా, అవును. మగలు దిగుళ్ళు ఫికర్లు అన్నీ బయట వదిలిపెట్టాలి. రైట్. సమస్య ఎందుకు పుట్టుకొస్తుందంటే నన్ను అడిగితే పరిష్కారం వండికి పుట్టుకొస్తుంది. అచ్చా, పరిష్కారం ఇవ్వడం కోసం. రైట్. ఆ సమస్యలు ప్రతి సమస్య పరిష్కారం ఉంది కదా. అంతే కదా. ఎగ్జాంపుల్, ఇది సమస్య, ఇది నా కంటి దగ్గర పెట్టుకున్నాను, నాకు సమస్య తప్ప లోకం కనిపించట్లేదు. అవును. నాకు సమస్య కనిపిస్తుంది, అవును. అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను దీని గురించి. నేను కరెక్ట్. దీనికి దూరం పడేసాను అనుకో, ఇది నాకు కనిపించదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకున్నప్పుడు మీకు సమస్యలు ఏం చేయలేవు. వావ్. కానీ సమస్యలకు సీరియస్గా తీసుకుంటే మీ బాడీలో, బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ రావడం, అంగం లేవకపోవడం, ఆ స్ట్రెస్ అనేది మీ దాంపత్య జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉండడం జరుగుతుంది. సరే, నేను అలా మీరు చెప్పినంత ఈజీగా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. దీనికి యునానిలో పరిష్కారం ఉందా? ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కేసులు వస్తున్నాయి. సార్ సోలో బతికే సో బెటర్, నేను సోలోగా ఉన్నప్పుడు అంగం లేస్తుంది, హస్తప్రయోగం చేసుకోగలుగుతాను, కానీ భార్య అనంగానే లేదా లవర్ వచ్చి సెక్స్ చేయమనగానే అంగం లేవట్లేదు, మీటర్ పని చేయట్లేదు, మ్యాటర్ లేనట్టు కనిపిస్తుంది. ఏకాంతం ఉన్నప్పుడు విజృంభిస్తుంది వజ్రాయుధం, ఆమె వచ్చినప్పుడు ఆ చచ్చిపోయిన ఎలుకలాగా వానపాములాగా ఉంది సార్, ఇప్పుడు అస్సలు కదలట్లేదు. ఆ భయం, ఓకే, స్ట్రెస్, నేను చేయలేననే భయం. కొందరు ఏం చేస్తారంటే లవర్తో వెళ్తారు, భార్యతో వెళ్తారు, సగం ఎంజాయ్మెంట్ చేస్తుంటారు, సగం వాళ్ళ బూట్స్ వస్తుంటారు, సగం కింద చెక్ చేసుకుంటారు, ఇది ఉందా లేదా పడిపోయిందా. ఆ భయానికి మొత్తం పడిపోతుంది. సగం ఎంజాయ్మెంట్, సగం భయం. అప్పుడు సెక్స్ రాణించలేడు. సెక్స్ దగ్గర వెళ్ళటానికి పడు నా అంత పోటుగాడు ఇవ్వలేడానికి వెళ్ళాలి కానీ ఏ చేస్తానో చేయనో. ఒకసారి ఫెయిల్ అయ్యాడు అనుకో, మళ్ళీ ఏమనుకుంటూ పోతాడంటే మళ్ళీ ఫెయిల్ అవుతానని పోతుంటాడు. ఒక్కసారి ఫెయిల్ అయిన ఫియర్ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. సో దీనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమా, రెగ్యులర్? కానీ ఒక్క బాడీకి ఒక్కసారి ఫెయిల్ అయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మళ్ళీ ఫెయిల్ అవుతాననే భయం ఉంటూనే ఉంటుంది. దానికి మా దగ్గర బాడీలో కార్టిజోల్స్ రాకుండా యునానీలో మెదడుకి పదునిచ్చే మందులు, గుండెకు బలమిచ్చే మందులు ఉంటాయా? అసలు మగతనం తగ్గటానికి యునానీ సైన్స్ ఏం చెప్తారంటే మీ మెదడు, మీ గుండె, మీ లివరు,
మీ వృష్ణాలు, మీ స్పైనల్ కార్డ్, వెన్నెపూసలు ఉన్న స్పైనల్ కార్డ్ అది వీక్ అవుతానే మగతనం తగ్గుతుంది. ఈ 5 అవయవాల్లో వీక్ అయిపోయినా 5లో ఏది వీక్ అయిపోయినా మగతనం కోల్పోతాడు ఒక మగాడు. మా దగ్గరకు వస్తే ఇతనికి ఏమొచ్చింది, ఏ సమస్య వల్ల, ఏ కారణం వల్ల సమస్య వచ్చింది, రూట్ కాజ్ ఏంటిది, అది చూసి ట్రీట్మెంట్ చేస్తే వానికి ఆ సమస్య జీవితంలో లేకుండా పోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. వృద్ధాప్యంలో ఎందుకు వస్తాడంటే ముసలితనం వస్తుంది కాబట్టి వస్తాడు. కరెక్ట్. యవ్వనంలో మాత్రం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ నీ దగ్గర ఆ సమస్య ఉండకూడదు. నేనేమంటానంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి నాకు అంగస్తమన సమస్య ఉంది సార్, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా 3 నెలలు తీసుకో, 6 నెలలు తీసుకో, 8 నెలల తర్వాత కూడా నా క్లినిక్లు కనిపిస్తే ఆడ డాక్టర్ దొంగ అంతే. ఓకే, సూపర్, కరెక్ట్ చెప్పారు. నేను ఒక డ్యూరేషన్ చెప్పాను అనుకో, బాబు ఒక 10 నెలల తర్వాత నీకు మళ్ళీ అవసరం ఉండదు, మందులు వాడుకో, నీ సమస్య రూట్ కాజ్ ఎందుకు వచ్చిందో అది తగ్గిపోతే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, వస్తే మళ్ళీ వృద్ధాప్యంలో వస్తావు, ముసలితనంలో వస్తావు, మళ్ళీ రాదు. మళ్ళీ వస్తుందంటే దానికి 2 కారణాలు. వీడు మంది సరిగే లేదు, మళ్ళీ చేసే పనులు వాడు చేస్తున్నాడు, మళ్ళీ హస్తప్రయోగం చేయకుండా ఉంటే మళ్ళీ రాదు, భూత్ సినిమాలు చూడకుండా ఉంటే మళ్ళీ రాదు, బోర్ల ఇప్పుడు 3 కారణాలు. వీరం 3 రకాలుగా బయటికి వస్తుంది. హస్తప్రయోగం చేస్తే మస్టర్బేషన్ అంటారు, బోర్ల పండుకుని అంగానికి బెడ్డితో రాపిడి చేస్తే ప్రోన్ మస్టర్బేషన్ అంటారు, కొందరు 2 తొడల మధ్య అంగానికి రాపిడి చేస్తారు, దానికి సెంట్రిబేషన్ అంటారు. నీకు తెలుసా వాడు వినలేదు కదా? ఇప్పుడు వినలేదు. ఇది మహిళలు కూడా చేస్తారు, సెంట్రిబేషన్. 2 తొడలు రాపిడి చేసుకొని కూడా భావి ప్రాప్తి పొందుతుంటారు మగాళ్ళని ఆడలు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పి నేర్పించినట్టుంటది. ఇది కూడా ఒక ట్రిక్కే. కాకపోతే స్వతహాగా భావి ప్రాప్తి చెందే ఇన్ని రకాలు ఉంటాయి. ఇక కొందరైతే ఇక ఓరల్ సెక్స్, హోమోసెక్సువాలిటీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏది కూడా ప్రకృతికి భిన్నంగా వెళ్ళి మనం అనుభూతి అంటే సుఖప్రాప్తి పొందితే సమస్యలు తప్ప.